తిరుపతి జిల్లా మదనపల్లిలో స్క్రబెక్స్ కంపెనీ పేరుతో పలువురికి కుచ్చిటోపి పెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విజయవాడకు చెందిన స్క్రబెక్స్ ఉత్పత్తుల పేరుతో భారీగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే ఉంటూ ఉత్పత్తులు తయారు చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని, లక్ష పెట్టుబడి పెడితే నెలకు 24,000 ఆదాయం ఇస్తామని నమ్మించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో పలువురు డబ్బులు చెల్లించగా మెటీరియల్ పంపకపోవడంతో పాటు చెప్పిన మొత్తంలో డబ్బులు జమ కాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు మదనపల్లె పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పలమనేరు, ములకల చెరువు, మదనపల్లె, తిరుపతి, బి కొత్తకోట ప్రాంతాలకు చెందిన వారు బాధితుల్లో ఉన్నారు. ఇక తిరుపతిలోని ధనలక్ష్మి నగర్లో ఉన్న కంపెనీ వద్ద కూడా బాధితులు క్యూ కడుతున్నారు. తిరుపతిలోనే 100 మంది బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 80,000 కడితే 15 రోజులకు 6,000, లక్ష పెట్టుబడికి 7,500, 1,30,000 చెల్లిస్తే 12,000 ఇస్తామని కూడా నమ్మబలికినట్లు బాధితులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.